ఈరోజు అయితే మీ ముందుకి నేనైతే కజ్జికాయల రెసిపీ అయితే చెప్పడానికైతే వచ్చాను. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్లో అచ్చుగట్ట ఏం లేకుండా నేనైతే చెప్తాను చూడండి. అంతే, ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుడ్డలు తీసుకొని బాగా రోస్ట్ చేసుకుంటే, ఇష్టం ఉన్న వాళ్ళు కాజు కూడా వేయొచ్చు, కిస్మిస్ కూడా వేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత నూక కూడా మీ క్వాంటిటీ బట్టి తీసుకుంటారు. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను నూక, 2 కప్స్ కోకోనట్. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసి అయితే ఒక బేసన్లో వేసి వెంటనే క్యాప్ అయితే పెట్టుకోవాలి. ముందుగానే డ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అనేవి పొట్టుగా తీసేసి అవి కూడా అందులో వేసేసి, నేను 2 కప్స్ నూకకి అన్నీ 2 to 2 వేసాను, కానీ షుగర్ మాత్రం 1.5 వేసాను, ఎందుకంటే ఎక్కువ స్వీట్ అయితే బాగోదు. దాని తర్వాత ఇలాచి ఒక 6 to 7 తీసుకోండి, బాగా పౌడర్ కొట్టి ఇదైతే ఒక మంచిగా ఇదైతే ఒక ఇదైపోయిందండి. గుజియా లోపల ఉండే స్టఫ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత మైదా తీసుకొని అందులో కాస్త సాల్ట్, కాస్త పంచదార వేసి అయితే బాగా దాన్ని అయితే ఒక ముద్ద చేసి ఒక సైడ్కి పెట్టేసాను. ఈ స్టఫ్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాక నేను చూపిస్తున్నట్టుగా అయితే ఇలాగా చపాతీ బాల్స్ లాగా అయితే కాస్త ఫ్లాట్గా అయితే అల్లుకోండి. అలుకున్నాక ఏం చేస్తారంటే, ఇలా ఫ్లాట్గా వచ్చాక ఏం చేస్తారంటే నీట్గా అందులో గుజియా వేసి, అది గుజియా స్టఫ్ని అయితే వేయండి. వేసేసాక నేను చూపించే విధంగా ఈ చివర ఆ చివరలో అయితే టైట్గా పట్టాక ఏం చేస్తారంటే, ఇలా నేను చూపించినట్టుగా ఇది అల్లుకొని, మైదా కదా అంటుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ అంటుకోకపోయింది అనుకో కాస్త వాటర్ పెట్టి అయితే అంటించండి. దాన్ని నేను చూపించే విధంగా కాస్త అప్ అండ్ డౌన్వర్డ్స్లో చేసి, ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే దాన్ని అయితే ఫోల్డ్ చేసేయండి. చాలా నీట్గా మరియు చాలా అందంగా అయితే వస్తాయి. ఇది చూడండి, నాకైతే ఈ విధంగా అయితే వచ్చేసింది. చాలా వేగంగా కూడా అయిపోద్ది మీకు గుజియా. మిషన్లోనైతే చిరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే 30 అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాక హీట్ ఆయిల్లోనైతే వాటిని అయితే వేయండి. వేసేసాక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు అయితే ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఏం చేస్తారంటే మెల్లగా అయితే స్టెయిన్ చేసుకోండి. అంతే, మన గుజియా రెడీ. బాయ్ బాయ్.